కథాస్రవంతి మాటలు రావు కలర్ఫుల్ కామెడీ కథ. రచన డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. చక్కటి పదప్రయోగంతో అందంగా, ఆకర్షణీయంగా, వినసొంపుగా మాట్లాడేవాళ్లను మంచి మాటకారి అంటారు. అంతర్ముఖంగా ఉంటూనో లేక మాట్లాడడం చేతకాకనో అప్పుడొక ముక్క ఇప్పుడొక ముక్క మాట్లాడేవాళ్లను మితభాషి అంటారు. కానీ మాటలను ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా, పిచ్చివాడి చేతిలో రాయిలాగా వాడుతూ మాట్లాడేవాళ్ళని ఏమంటారో నాకు తెలియదు. కానీ మా పక్క ఫ్లాట్ మారుతీరావు అచ్చం అలాగే మాట్లాడతాడు. ఆయన నోట్లో మాటలు అర్థం, సందర్భం, భావం, తాత్పర్యం, ఉచితానుచితం వంటివన్నీ కోల్పోయి చిత్రవధ గావింపబడి ఛిద్రమై తునాతునకలై మమ్మల్ని వదిలే ముర్రో అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటాయి. మారుతీరావుకి నేను పక్కింటివాడిని కావటం, మా ఇద్దరి కొంపలు సొంతమైనవే కావటం నా దురదృష్టం, నా పూర్వజన్మ కర్మఫలం. ఒక రోజా ఒక నెల కొన్నేళ్లుగా భరిస్తున్నాను ఆయన. నేనే ఇలా అనుకుంటే ఆయన భార్య శాంతమ్మ ఉత్తమ ఇల్లాలు ఈయన్ని నిరంతరం ఎలా భరిస్తుందో ఆ పైవాడికే తెలియాలి. ఇవాళ నన్ను ఎంతగా వేధించుకు తిన్నాడని ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు పొద్దున్నే వచ్చి కూర్చున్నాడు. ఇంతలో మా పనమ్మాయి మోటార్ ఆన్ చేసి అలాగే వెళ్ళిపోవడంతో పైనున్న సింటెక్స్ ఓవర్ఫ్లో అయ్యి నీళ్లు కిందకి పోవడం మొదలుపెట్టాయి. అది గమనించిన మారుతిరావు ఠక్కున, బాబురావు, ఎక్కడి నుంచో నీళ్లు పోతున్న అనుభూతి కలుగుతోంది నాకు అన్నాడు. కంగు తిన్నాను నేను. దానికి అంత పెద్ద పదం అనుభూతి వాడక్కర్లే, శబ్దం వినిపిస్తోందంటే చాలు అన్నాను. అనుభూతి అనేది చాలా అందమైన పదం కదా, అందుకే వాడాను అన్నాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ. నేను మనసులోనే పళ్ళు కురుక్కుంటూ, నీ బొంద, అందమైన పదం మనసులోకి రాగానే అడ్డదిడ్డంగా ప్రయోగించడమేనా అనుకున్నాను. తెలుగు భాష అంటే నాకు చాలా అభిమానం. ఓయ్ బాబురావు, అందమైన మాట కనపడితే చాలు మనసులోనే దాన్ని నోట్ చేసుకుని ఉపయోగించే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు. భాషాభిమానం ఒక్కటే ఉంటే సరిపోదేమో మారుతీరావు, నాకు తెలిసినంత వరకు దానికి తోడు కొంత భాషా పరిజ్ఞానం ఉండాలి అన్నాను. అలా అయినా కాస్త చిన్నపుచ్చుకుంటాడేమో అనే ఆశతో. ఇసుమంత కూడా ఫీల్ కాలేదు మారుతీరావు. పైగా దాందేముంది, మాట్లాడుతుంటే అదే వస్తుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మాట్లాడడం మానేసి సిగ్గుపడితే అసలు భాష రాదు, తప్పో ఒప్పో అలా మాట్లాడుతూనే ఉండాలి అన్నాడు నాకే ఎదురు పాఠం చెప్తూ. అలా తెలివితేటలు ఉపయోగిస్తుంటే ఇంకేం మాట్లాడను. ఫార్మాలిటీగా ఓ కప్పు టీ ఇస్తేనన్నా అది తాగి చక్కా పోతాడేమోనని, రాజ్యం ఓ 2 కప్పులు టీ పెట్టు అన్నాను వంటింటి వైపు చూస్తూ. 5 నిమిషాల్లో టీ కప్పులతో ప్రత్యక్షమైంది మా ఆవిడ. ఒక్కసారి టీ సిప్ చేసి, నువ్వు చేసిన టీ నాకు చాలా భయంకరంగా నచ్చేసిందమ్మా, చాలా థ్యాంక్స్ అన్నాడు. అదిరిపడ్డాను నేను. హడిలిపోయింది మా ఆవిడ. భయంకరం అనేది కూడా అందమైన పదమా అన్నాను మారుతీరావు వైపు తిరుగుతూ. ఎమోషనో పిచ్చి ఆనందమో వచ్చేస్తే నాకు తెలియకుండానే నా నోట్లోంచి బరువైన మాటలో బలమైన మాటలో అలా గన్షాట్లా దూసుకొస్తూ ఉంటాయి అన్నాడు ఆయాసపడుతూ. నీకు ఈ జబ్బు కూడా ఉందా అనుకున్నాను మనసులోనే. పంట భూమిని ఓ వరుస క్రమం లేకుండా అడ్డదిడ్డంగా దున్నుతున్నట్లు తెలుగు భాషా సాహిత్యాలను ఇష్టం వచ్చినట్టు తన మాటలతో దున్నేసే మారుతీరావు కాస్తంత మితభాష అయినా నా కర్మ మరో రకంగా కాలి ఉండేదేమో. నా జీవితాన్ని, నా కాలాన్ని దావానెలలా కాల్చిపారేయాలని కంకణం కట్టుకున్న వాడిలా ఒక్కటే వాగుడు. నోరు నిమిషం మూత పడదు. గులకరాళ్ల డబ్బానే. అదిగో మళ్ళీ నోరు తెరుస్తున్నాడు. ఈసారి ఇంకేం వాగుతాడో. బాబురావు, కొద్ది రోజుల్లో నేను తెలుగు వాంగ్మయ సేవ చేయబోతున్నానయ్యా. పక్కనే బాంబు పేలినట్టు అదిరిపడ్డాను నేను. ఏకంగా వాంగ్మయ సేవనే? తెలుగు వాంగ్మయం అంటే అదేగా, తెలుగు కవితలు, కథలు, నవలలు. అది తెలుగు సాహిత్యం. వాంగ్మయంలో ఒక శాఖ మాత్రమే. వాంగ్మయం అంటే ఇంకా చాలా ఉంటాయి. భాష, వ్యాకరణం, జీవిత చరిత్ర, రకరకాల శాస్త్రాలు. ఇలా వాటన్నిటినీ మర్దించడం కష్టమంటారా? మర్దించడం కాదు, మధించటం. నేనన్నది ఆ ఉద్దేశంతోనే. కానీ ఈ మాట కన్నా ఆ మాట బాగుంది కదూ. మనకి బాగున్నాయని అలా ఇష్టం వచ్చినట్లు పదప్రయోగం చేయకూడదు మారుతీరావు. ప్రతిదానికి ఓ అర్థం, భావం, ప్రయోజనం అనేవి ఏడ్చేయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలుగు సాహిత్యాన్ని బాగా స్టడీ చెయ్యాలి అన్నాను.
స్టడీ అన్న నా మాటను పట్టుకుంటూ ఆంగ్ల భాషా పదాలలా వాడకూడదు, తెలుగు సాహిత్యాన్ని బాగా అభ్యుదయం చెయ్యాలి అనొచ్చు కదా అన్నాడు అరచేతితో నుదుటి మీద బాదుకుంటూ. అభ్యుదయం కాదు, అధ్యయనం. అదే, ఇలాంటివే నేర్చుకోవాలంటే పుస్తకాలు చదవడమే కాక మీటింగులకు వెళ్ళి ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారో అది పరిశీలించాలి. మీటింగ్ అంటే గుర్తుకొచ్చింది. నిన్న ఒక పుస్తక సంస్కరణ సభకు వెళ్ళాను. కార్యక్రమ నిర్వాసితుల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉండడంతో కార్యక్రమం మధ్యలో నన్ను ఓ 2 ముక్కలు మాట్లాడమన్నారు. అధ్యక్ష స్థానంలో ఓ ప్రముఖ కవి శనక్కాయల శేషావతారం అని ఒక ఆయన ఉన్నాడు. ముందు ఆయనను ప్రస్తావించడం సభామర్యాద కనుక కంఠం సవరించుకుని మైకు ముందు నిల్చుని కీర్తిశేషులైన శనక్కాయల శేషావతారం గారికి అన్నాను. అంతే, సభ గొల్లును నవ్వింది. శేషావతారం గారు కూర్చున్న కుర్చీలోంచి అంతెత్తున ఎగిరిపడ్డారు. వాళ్ళంతా ఎందుకంతగా చెలించారో ప్రాంప్టింగ్ ఇచ్చాను నేను. అదే, చెలించారో అర్థం కాలేదు. సభలో పెద్ద కలకలం అదే చెలరేగింది. మరొకరి గురించి ప్రస్తావించబోతూ ఉంటే గబగబా ఓ ఆర్గనైజర్ డ్రెస్ మీదకొచ్చి నా చెయ్యి పట్టుకుని బలవంతంగా కిందికి లాక్కెళ్ళాడు. ఇంతకు నేను ఆ రోజు మాట్లాడిన తప్పేమిటో ఈ రోజుకు అర్థం కాలే. అందరూ నవ్వేవాళ్లే కాని ఒక్కడూ చెప్పడే కీర్తిశేషులంటే అర్థం. బోలెడు భూభారాన్ని మోస్తున్న ఆదిశేషుడిలా బోలెడు కీర్తి మోస్తున్న మహానుభావుడనే కదా. ఏమాయ్ బాబురావు, ఏమై కరెక్ట్ అన్నాడు స్టైల్గా నా వంక పోజ్ పెట్టి చూస్తూ. అలవాటు ప్రకారం తను ఇంగ్లీష్ వాడుతూ. శుద్ధ తప్పు. అర్థం తెలియకపోతే తెలియదని చెబితే జనం ఏమీ అనరు గాని అసలు అర్థాన్ని వక్రీకరించి అడ్డదిడ్డమైన అర్థాలు తీసి ఎక్కడ పెడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు ప్రయోగిస్తే మాత్రం జనం కొడతారు. కీర్తిశేషుడు అన్న పదం చనిపోయిన వారికి వాడేది. మనిషి పోయినా కీర్తిని మాత్రం ఈ భూమి మీదే శేషంగా వదిలేసి వెళ్ళిన వాడని అర్థం. అంటే అన్నీ మంచి పనులు చేసి అంత కీర్తిని సంపాదించిన మంచి వ్యక్తి అన్న అర్థంలో వాడతారు. అనగానే నాలిక ఖర్చుకుంటూ నేనిక నిష్క్రమిస్తాను, బోలెడు పని ఉంది అంటూ లేచాడు. నిష్క్రమిస్తాను అని నేను సవరించగానే అదే నోరు తిరక్క అన్నాడు. నోటిని అంత ఉత్కృష్ట పెట్టకపోతే వెళ్ళొస్తానని మామూలు మాటల్లో చెప్పచ్చు కదా అన్నాను. చిన్నపిల్లలు చదువుకోని వాళ్ళు మాట్లాడినట్టు మామూలు భాషల్లో మనం మాట్లాడితే ఏం బాగుంటుంది? కష్టం అన్న మాట కూడా ఉత్కృష్ట అని ఎంత పెద్ద పదం వాడేవు నువ్వు, ఎంత బాగుంది అది అంటూ నా మాట నాకే అప్పచెప్పి వెళ్ళిపోయాడు మారుతీరావు. అలా వెళ్తున్న అతనిని చూస్తూ ఉంటే గురదాడ వారి స్టైల్లో మారుతీరావును ఉద్దేశించి ఓ ప్యారడీ ఆసువుగా మనసులోకి వచ్చేసింది. భాషాభిమానం నాకు కద్దని వట్టిగా వాగుతూ చంపవోకోయ్, పూని తెలుగు నేర్చుకు జనులను బతకనివ్వబోయ్, పొట్టకొస్తే ఓ సరైన పదం ముక్క, నోరు తెరిస్తే ఓ చక్కని సాహిత్యపు తునకాలేని మా మారుతి భాషా సాహిత్యాలను పబ్లిక్గా అలా కూనీ చేస్తూ నన్నయ్య తిక్కనలు సైతం తనకు సరిరారన్న లెవెల్లో రెచ్చిపోతూ ఉంటే చూసి సహించలేక తెలుగు తల్లికి జరుగుతున్న అవమానాన్ని కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ తట్టుకోలేక పై విధంగా నా ఆవేదనను నాలో నేనే వెళ్లబోసుకున్నాను. నేను ఒక్కడిని దొరికినప్పుడే ఎక్కడా వదిలిపెట్టకుండా నన్ను ఉతికి ఆరేసే మారుతీరావు ఇక 10 మంది కలిస్తే పరమానందంతో రెచ్చిపోతాడు, ఉద్రేకపడిపోతాడు. ఎదుటివాళ్లు ఎద్దేవా చేస్తూ నవ్వుతున్నారని గుసగుసలాడుకుంటున్నారని కూడా గ్రహించలేనంతగా వంటి మీద సోయి లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతూ ఉంటాడు. పట్టపగ్గాలుండవు, దౌడే దౌడు, ఓ పెద్ద ప్రభంజనం లాంటి ఆ స్థితిలో ఆయన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు, ఆయన ఇల్లాలి వల్ల కాదు, మరి ఎవ్వరి వల్ల కాదు. ఆ రోజు మారుతీరావు భార్య శాంతమ్మ కజిన్ చిన్నారావు అనే ఆయన కొత్తగా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని గృహప్రవేశానికి ఆ కుటుంబంతో పాటు మా కుటుంబాన్ని పిలిచాడు. ఎక్కడికన్నా వెళ్ళడం అంటే మారుతీరావుకు పంచభక్ష పరమాన్నాలు తిన్నంత ఆనందంగా ఉంటుంది. కారణం అక్కడ అందరి ముందు తన పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం రాబోతున్నందుకు. పద అందరూ కలుస్తారు, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవచ్చు అంటూ ఒక్కటే నస. మారుతీరావు లాంటి తలనొప్పి వ్యవహారం మనిషి నా పక్క ఫ్లాట్లో ఉండడం నా నెత్తికి నిత్య సుత్తి అని అనుకున్నాను. వెళ్ళక చస్తానా? బయలుదేరాను. మారుతీరావు భార్య శాంతమ్మ కూడా బయలుదేరింది. వదినగారు ఊళ్ళో ఉండి ఉంటే నాకు మంచి కంపెనీ ఉండేది అంది మా ఆవిడని ఉద్దేశించి. ముగ్గురం ఒక ఆటో మాట్లాడుకున్నాం. వాళ్ళిద్దరి మధ్య నేనెందుకు అనవసరంగా అనుకున్నాను మొదట. కానీ మారుతీరావు పాండిత్య ప్రదర్శనను నెత్తిన మొట్టికాయలు వేస్తున్నట్టు మాటిమాటికి ఆమె అడ్డుకోవటం నాకు ఆ రోజుకి పని తగ్గించడమే కాక వచ్చినందుకు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా దొరికినట్లుగా అనిపించి ఆనందం కలిగింది. ఆటో ఇంటి ముందు ఆగగానే ఆ అబ్బాయికి ఆటో ఫేర్ చెల్లిస్తూ ఓ పిచ్చి వాగుడు వాగాడు అనవసరంగా, అసందర్భంగా మారుతీరావు.
కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు రథం తోలినట్టుగా ఇంత ట్రాఫిక్లో నుంచి ఆటోను భలే తోలేవయ్యా, శభాష్ అన్నాడు మెచ్చుకోలుగా డ్రైవర్ భుజం తడుతూ. మీ తెలివి తెల్లారినట్టుంది. కురుక్షేత్రంలో రథం నడిపింది కృష్ణుడు, అర్జునుడు కాదు. అయినా రథాన్ని ఆటోల్ని తోలుతారా ఎవరైనా ఎడ్లబండిని తోలినట్లు? నోటి దురద కాకపోతే ఇప్పుడు ఈ ప్రశంస అవసరమా? ఈ సిటీలో ఏ ఆటోనైనా ఏ డ్రైవర్ అయినా అలాగే నడుపుతాడు అంది శాంతమ్మ చిరుబురులాడుతూ. నన్ను అంటావు గాని నీదే తప్పు. నడపడం ఏమిటి నడపటం? వాడికేమైనా కాళ్ళున్నాయా నడిపించడానికి? అన్ని శుద్ధ తప్పులు మాట్లాడేది నువ్వు, పైగా నన్ను అంటావు. పొద్దున అంతే, కోపం వచ్చి మన టామ్ని ఒక దెబ్బ వేశానని దాన్ని కొట్టడానికి మీకు చేతులు ఎలా వచ్చేయండి అన్నావు. చేతులు ఇప్పుడు నాకు కొత్తగా వచ్చేదే ఉంది, పుట్టుకుతూనే ఉన్నాయి అంటూ మళ్ళీ అనవసర ప్రసంగం చేసి మరో ముట్టుకై తిన్నాడు మారుతీరావు. భాషకు పలుకుబడులని కొన్ని ఉంటాయిలేండి, అవి తెలియక అతి తెలివికి పోయి శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నామనుకుని శుద్ధ తప్పులు మాట్లాడే మీలాంటి వాళ్లకు చెప్పినా అర్థం కాదు. పదండి పదండి, అవతల ఆలస్యం అవుతోంది అంటూ మొగుడి మాటలకు బ్రేక్ వేసి ముందుకు నడిచింది శాంతమ్మ. ఇంటి ముందు షామియానా వేసి ఉంది. దాని కింద నిండుగా కుర్చీలు, వాటి మీద ఆసీనులై ఉన్న బంధుమిత్రుడు. అంతా సందడిగా హడావిడిగా ఉంది. మమ్మల్ని చూడగానే శాంతమ్మ అన్నగారు రండి రండి అంటూ సాదరంగా ఎదురొచ్చి ఆహ్వానించాడు. బావగారు వెల్కమ్ అన్నాడు మారుతీరావును ఉద్దేశించి. మీ అన్నయ్య పోజు కొడుతున్నాడు, హృదయపూర్వకంగా స్వాగతం అని చక్కటి తెలుగులో ఆహ్వానించొచ్చుగా అన్నాడు మారుతీరావు. నాకు వాళ్ళ ఆవిడకు మాత్రం వినిపించేలా. స్వాగతం కాదు స్వాగతం అని తప్పు సవరించింది శాంతమ్మ. తెలిసిలేవాయ్, ఏదో కాస్త దీర్ఘం సరిగా తీయనందుకు కూడా తప్పు పట్టాలా అంటూ తన రెండు చేతులను పట్టుకుని బావమరిదిని అభినందించే ఉద్దేశంతో తెగ ఆవేశపడి కొత్త గృహప్రవేశ శుభ ఆంక్షలు అభివందనాలు అన్నాడు హడావిడిగా. తెల్లమొహం వేశాడు చిన్నారావు. చిన్నారావు, ఇప్పటికైనా తెలిసిందా చేసిన తప్పు అన్నట్టు భర్త వంక ఒక లుక్ ఇచ్చి, దయచేసి భాషను కూనీ చేయకండి, నలుగురిలో హాయిగా మీకు వచ్చిన మామూలు తెలుగులోనే మాట్లాడండి. మీరు తప్పులు తడక తెలుగు మాట్లాడినంత మాత్రాన తెలుగు తల్లికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అంది మోచేత్తో మొగుడిని ఒక్కపోటు పొడుస్తూ. ఆ దృశ్యం నాకు చచ్చేంత నవ్వుని తెప్పించినా బాగుండదని కంట్రోల్ చేసుకున్నాను. ఆడవాళ్లంతా గృహప్రవేశం, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లో హడావిడిగా ఉన్నారు. మగవాళ్లమైన మాకు చేసే పనేమీ ఉండదు కనుక చతుర్ముఖ పారాయణం వేసుకున్నాం, నలుగురు మిత్రులం కలిసి. ఈసారి నా పాలపడ్డాడు మారుతీరావు. శాంతమ్మ లోపల ఉండిపోవడంతో కంట్రోల్ చేసేవాళ్లు కూడా ఎవరూ లేక కట్టుకొయ్య తెంచుకున్న కోడెదూడలా తెగరెచ్చిపోయాడు. మనిషికి అన్ని స్వతంత్రాలు ఉన్నాయి, కానీ భాషా స్వాతంత్ర్యమే బొత్తిగా లేదనిపిస్తుంది నాకు. దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి. ఇలాగే మాట్లాడాలి అలాగే మాట్లాడాలి అని ఈ ఆకాంక్షలు అన్నాను నేను చటుక్కున. అదే అంటూ నా వంక తలెత్తి చూసి, ఇప్పుడే చెబుతున్నాను భాషా స్వాతంత్ర్యం గురించి, అప్పుడే మొదలుపెట్టావు. ఒక్క అక్షరం ఎక్కువైతేనో తక్కువైతేనో కాస్త అటుది ఇటైతేనో ఏదో కొంపలంటుకుని పోతున్నట్టుగా అంత గగ్గోలు పెట్టాలా? అరే, మన తెలుగు భాష తీయనయింది, అందులో అందమైన పదాలున్నాయి, దాన్ని వాడుకుందామని నేను ఉత్సాహపడుతుంటే పడనివ్వరేంటి అంటూ ఉంటే, ఈసారి మాతో పేకాడుతున్న సుబ్బారావు నా పాత్ర తనుధరిస్తూ, మీరు అక్షరం గురించి మాట్లాడుతున్నారు, పొల్లు పోయిన అర్థం మారిపోయి నిజంగానే మీరు అన్నట్టు ఒక్కోసారి కొంపలు అంటుకుపోతాయి మారుతీరావు గారు అన్నాడు. ఇంతలో ఎవరో ఒక ఆవిడ మేము కూర్చున్న దగ్గరికి వచ్చి, చతుర్ముఖ పారాయణం వేశారా, వడ్డనలయ్యాయి, భోజనానికి లేవచ్చు అనేసి వెళ్ళిపోయింది. అంతే, మళ్లీ మొదలుపెట్టాడు మారుతీరావు. చీట్ల పేకాటకు చతుర్ముఖ పారాయణం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? 4 ముక్కులు గల బ్రహ్మదేవుడు అనగానే 4 ముఖాలు గల అన్నాడు అప్పారావు సవరిస్తూ. ముఖాలుంటే అందులో ముక్కులుండవా? ఏదైతే ఏంటి, విషయం ముఖ్యంగాని అని కసురుకుని, ఎంతవరకు చెప్పాను? బ్రహ్మదేవుడు ఆ చతుర్ముఖుడు నిత్యం తన భార్య సరస్వతీదేవితో కలిసి పేకాట ఆడేవాడు, నిత్యపారాయణంలా, అందుకే ఆ పేరు అలా వచ్చింది అనగానే అసలే ఎంటీ స్టమక్తో ఉన్నాడేమో రామారావు పక్కకెళ్ళి బళ్ళును వాంతి చేసుకున్నాడు. కిసుక్కున నవ్వాడు అప్పారావు. మూర్ఛరోగిలో ఉన్నట్టుండి ధన్మన నేల మీద పడి గిలగిలా కొట్టుకున్నాడు సుబ్బారావు. ఆఠీన్, ఇస్పేట్, డైమండ్ కలవర్లా 4 ముఖాల వల్ల చతుర్ముఖ అంటారు అని అనుకుని మారుతీరావు విపరీత మాటలు, వికృత వ్యాఖ్యానాలు రోజు విని విని నా గుండె ఏనాడో బండ అయిపోయింది కనుక తట్టుకుని అలాగే నిలబడగలిగాను. అప్పటికి భోజనాల దగ్గర నేను మారుతీరావు పక్కపక్కనే కూర్చున్నాం.
శాంతమ్మ హడావిడిగా అటు ఇటు తిరుగుతూ వడ్డలను చేస్తూ కనిపించింది. ఆవిడ వంక గుర్రుగా చూస్తూ నా చెవిలో రహస్యంగా చెబుతున్నట్టుగా, పెళ్ళాన్ని వెంట పెట్టుకుని బయటికి వచ్చినంత బుద్ధి తక్కువ మరొకటి లేదు బాబురావు. ఉట్టి పుణ్యానికి నన్ను ఎన్ని మాటలందో, ప్రతిదానికి సణుగుతూ నన్ను ఎంతగా వేధించిందో చూశావా అన్నాడు. ఎవరు ఎవరిని వేధించారో, అసలు ఎవరిని వెంట పెట్టుకుని ఎవరొచ్చారో అర్థం కాక అయోమయ అవస్థలో పడడంతో మారుతీరావు మాటలకు వెంటనే సమాధానం చెప్పలేదు నేను. నువ్వు కూడా ఆవిడ పార్టీయలే, నాకు తెలుసు. ఈ లోకంలో నిజమైన జ్ఞానులను, ఉత్సాహితులను ఎవరూ గౌరవించరు, గుర్తించరు అన్నాడు మారుతీరావు. జ్ఞానులను, ఔత్సాహితులను అని నేను సవరించగానే, నువ్వు మా ఆవిడే చెరొక వైపున చేరి నన్ను వాయిస్తున్నారు అన్నాడు విసుగ్గా. నేను మాత్రం ఆ మాటలను చాలా ఎంజాయ్ చేశాను చిరునవ్వుతో. భోజనాలు అయిపోగానే చిన్నారావు కాస్త ఫ్రీ అవడంతో, రండి మా ఇల్లు చూతురుగాని అంటూ గదులన్నీ తిప్పి తలుపులు, కిటికీలు, బాల్కనీలు, బాత్రూంలు, టబ్బులు, షవర్లు అన్నీ అత్యుత్సాహంతో ఆనందంతో చూపించాడు. కష్టపడి ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న కొత్త ఇంటి తాలూకు ఆనందం ఆయన కళ్ళల్లో మెరుస్తూ ఉండగా, ఉండి ఉండి లటుక్కున ఇంత మంచి ఇల్లు కట్టాలని స్పందన మీకు ఎలా కలిగిందండి అన్నాడు మారుతీరావు. ఆయన ఏమన్నదే అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే, శాంతమ్మ మధ్యలో కలుగు చేసుకుని, నువ్వేమీ కంగారు పడకన్నయ్యా, మీ బావగారు భాషా పిచ్చి మనిషి. అయితే అందమైన పదాలు ఆయన చేతిలోని రాళ్ళు, ఎప్పుడు ఏ రాయిని ఎవరి మీదకి విసురుతారో చెప్పటం కష్టం. అయితే వాటి వల్ల ఎవరికీ నుదురు బొప్పు కట్టే ప్రమాదం లేదు, కానీ వాళ్ళు భాషా పిచ్చోళ్ళు అయిపోవడం మాత్రం గ్యారంటీ అంది నవ్వుతూ. బావకున్న ఈ జబ్బుకు మందు, మాకు కౌన్సిలింగ్ లాంటివి ఏమీ లేవా అమ్మా అన్నాడు చిన్నారావు నవ్వుతూ. ఆ విషయమే ఆలోచించి నలుగురిని ఎంక్వైరీ చేయగా, ఈ మధ్యనే ఎవరో ఓ మందు ఉన్నట్టు నాతో చెప్పారన్నయ్యా. దిట్టమైన ఓ తెలుగు పంతులకి చింతపరికి చేతికిచ్చి ఇంట్లో ట్యూషన్ పెట్టించమన్నారు. ఆ దెబ్బకు ఈ అప్రాచ్యపు భాషా దయ్యమన్నా పారిపోతుంది, లేకుంటే పాండిత్యమైనా అబ్బుతుందట అంది ఆమె. చూశారా ఎలా మాట్లాడుతుందో అన్నట్టు నా వంక చూశాడు మారుతీరావు. శాంతమ్మ పాత సినిమాలో శాంతకుమారి టైప్ అనుకున్నాను, కానీ ఇంత అఖండురాలని అనుకోలేదు నేను కూడా. నన్ను చాలా గాఢంగా అవమానిస్తోంది ఈవిడ అని మారుతీరావు తనలో తానే గొణుక్కున్నాడు, నాకు మాత్రమే వినిపించేలా. ఇంక వస్తామన్నయ్యా అంటూ శాంతమ్మ లేవడంతో నేను లేచి చిన్నారావు ఆతిథ్యానికి కృతజ్ఞతలు, మరోసారి అభినందనలు తెలిపాను. వస్తానోయ్ బావమరిది, మీ చెల్లాయికి నాకు కూడా మీ ఇల్లు చాలా బీభత్సంగా నచ్చేసింది అన్నాడు మారుతీరావు చిన్నారావుకు షేక్ హ్యాండ్ ఇస్తూ. బ్రహ్మాండానికి వచ్చిన తిప్పలవి. మీ బావగారి మాటల పొదిలో అందమైన పదాలే కాదు, క్లిష్ట పదాలు, ఉత్కృష్టమైన పదాలు కూడా ఉంటాయి అంది శాంతమ్మ భర్తని ఉద్దేశించి. ఆటో వచ్చేసింది. భర్త పక్కన కూర్చుంటూ, ఇంకోసారి మిమ్మల్ని ఎక్కడికి తీసుకురాకూడదు, నా పరువు పోతుంది, ఎంతకని చెప్పను అంది శాంతమ్మ విసుక్కుంటూ. ఆ సమయంలో మారుతీరావు ముఖం చూస్తుంటే పాండవ వనవాసం సినిమాలో ఉత్తర కుమారుని వేషంలో ఉన్న రేలంగి ముఖం గుర్తొచ్చింది నాకు. అంతేకాదు, అటు మాటకారి కాని ఇటు మితభాషి కాని మారుతీరావుకి ఏం పేరు పెట్టాలా అని ఇన్నాళ్లుగా తలబద్దలు కొట్టుకుంటున్న నాకు మంచి పేరు కూడా స్ఫురించింది. అది మాటలరావు అనే పేరు. ఓ పద్ధతి, నియంత్రణ అనేది లేకుండా వాగుతుంటాడు కనుక మాటలరావు అనే చెప్పుకోవచ్చు. మాట్లాడటం సరిగ్గా రానివాడు అనే అర్థంలో మాటల్ రావు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్క పేరులో రెండు అర్థాలు, ఎలా కావాలంటే అలా అనిపించి నవ్వొచ్చింది నాకు. ఏంటి నవ్వుతున్నావు అన్నాడు మాటలరావు. అదే మారుతీరావు, పైకి చెబితే బాగుండదని చెప్పలేదు, కానీ ఆ రోజు నుంచి ఎప్పుడు ఎక్కడ మారుతీరావు కనపడినా మనసులో మాత్రం మాటలరావు అనే పిలుస్తున్నాను నేను. మీరింతవరకు మాటలరావు కథ విన్నారు. రచన డాక్టర్ శ్రీమతి కొఠారి వాణీ చలపతిరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ కలర్స్ కుటుంబ వారపత్రిక 2012 సంవత్సరం మార్చి 14వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి